అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు 2 రకాల వంకాయ కర్రీలు అనేవి తక్కువ టైంలోనే ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీస్ అనేవి తక్కువ టైంలోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ముందుగానే స్టవ్ మీద బాండీ పెట్టి 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్తంత అంటే 1 స్పూను జీలకర్ర అలాగే 1 స్పూన్ ఆవాలు అనేవి యాడ్ చేసి ఇవి లైట్గా వేడెక్కిన తర్వాత కాస్తంత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కరివేపాకు అనేది లైట్గా వేడెక్కిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ కర్రీకి ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి 2 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిన తర్వాత నేను చేస్తుంది 1/2 kg వంకాయలకండి కర్రీ. ఈ విధంగా వంకాయలు అనేవి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. వంకాయని యాడ్ చేసి 1 నిమిషం పాటు కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయలు అనేవి ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా వంకాయలు లైట్గా వేడెక్కిన తర్వాత 2 చిటికెళ్ళ ఉప్పు అనేది యాడ్ చేయాలన్నమాట. ఈ విధంగా 2 చిటికెళ్ళ ఉప్పు యాడ్ చేయడం వల్ల వంకాయలోని చేదు అనేది రాదు, అలాగే వంకాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఉప్పు అనేది యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయల్ని ఎటువంటి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే వంకాయలు అనేది మెత్తగా అయిపోయి ఫ్రైలాగా అనిపించదనమాట. చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టకుండా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలు దంచినవి యాడ్ చేసుకోండి. వంకాయలోకి ఎల్లుల్లిపాయలు ఈ విధంగా దంచి యాడ్ చేయడం వల్ల వంకాయ కర్రీ అనేది చాలా ఫ్లేవర్గాను అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు యాడ్ చేసి 1 నిమిషం పాటు కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయలు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే మీ రుచికి సరిపడా సాల్టు అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 స్పూను సాల్టు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి అనేది యాడ్ చేసి 1 నిమిషం పాటు కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఈ వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా వంకాయ ఫ్రై అనేది ఇలా తయారు చేసుకోవచ్చండి. ఎంతో సింపుల్గాను తక్కువ టైంలోనే ఈ వంకాయ ఫ్రై అనేది టేస్టీగా వంకాయ ఫ్రై అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేస్తే పిల్లలు కూడా చాలా త్వరగా ఇష్టంగా తింటారనమాట. ఎంతో సింపుల్గా వంకాయ ఫ్రై అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మరో కర్రీ చూపిస్తున్నాను. ఇది వంకాయ పచ్చికారంతో కర్రీ అండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీలోకి 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర అలాగే 1 స్పూన్ ఆవాలు అనేవి యాడ్ చేసుకొని ఇవనేవి లైట్గా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. ఆనియన్స్ యాడ్ చేసి ఆనియన్స్ని మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. లైట్గా పింక్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత కాస్తంత కరివేపాకు యాడ్ చేసి కరివేపాకు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. నేను 1/2 kg వంకాయలకు అనేవి ఈ కర్రీ అనేది తయారు చేస్తున్నానండి. ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అనేవి యాడ్ చేసి 2 చిటికెళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వంకాయ ముక్కలు మూత పెట్టి ఉప్పేసి మగ్గించడం వల్ల ఎటువంటి చేదు అలాగే కండ్ర అనేది రాదనమాట. ఇప్పుడు మనం పచ్చికారం అంటే పచ్చిమిర్చితో కారం తయారు చేసుకుందాము. ఒక 10 చిన్న పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీరు కారం ఉన్నవైతే ఒక 5-6 సరిపోతుంది. ఈ విధంగా పచ్చిమిర్చి యాడ్ చేసి కాస్తంత ఉప్పేసి గ్రైండ్ చేసుకొని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే వంకాయ కర్రీలోకి కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అనేది పలుకుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ కర్రీలోకి. ఈ విధంగా వంకాయ ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోయాయి కదా, ఇలా మగ్గిన వంకాయల్లోకి మీరు మీ రుచికి సరిపడా కాస్తంత సాల్ట్ అనేది యాడ్ చేయండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చిలో ఉప్పు అనేది యాడ్ చేసాము, కొంచెం వంకాయ ముక్కలు మగ్గేటప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసాము. అందుకని చూసుకొని ఉప్పు అనేది లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉప్పు యాడ్ చేసిన తర్వాత
ముందుగానే మనం చేసి పెట్టుకున్నాం కదా పచ్చికారం అనేది కూడా యాడ్ చేస్తుంది. 1/2 kg వంకాయలు కట్టి ఈ విధంగా స్పూన్నర పచ్చిమిర్చి కారం అనేది సరిపోతుందండి. మీరు తీసుకున్న వంకాయల క్వాంటిటీని బట్టి పచ్చికారం అనేది తయారు చేసుకోండి. ఈ విధంగా వంకాయ ఫ్రై అనేది ఇంకొక రకంగా ఇలా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలపండి. చూసారు కదా వంకాయలు అనేవి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చికారం అనేది యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుందండి. ఎంతో సింపుల్గాను 2 వెరైటీస్ ఆఫ్ వంకాయ కర్రీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.